రా రా పద స్నేహ. చూసారా సిస్టర్, ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా సక్సెస్ చేశానా? నువ్వు అసాధ్యుడివిరా. అంతేమీ లేదు. స్నేహను నాయుడు బావ చాలా నమ్ముతున్నాడు. చిన్నప్పటి ప్రేమ అంత ఈజీగా పోదమ్మా. ఎంత ప్రేమైనా ఎప్పుడోసారి పోక తప్పదు గాని హఠాత్తుగా ఈ లేచిపోయే ప్లాన్ ఏంటి తమ్ముడు? ఎందుకు ఇదంతా చేసావు? ఇదంతా మన సేఫ్టీ కోసం అక్క. మన సేఫ్టీ ఏంటి? చెప్తాను. మీకు ఈ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసో లేదో, ఈ ఊర్లో మిగతా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఫ్యామిలీకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అదంతా చనిపోయిన రాజావారి పుణ్యం అనుకోండి. కానీ బ్రతుకున్న ఆంటీ మనకు వ్యతిరేకంగా ఒక్క చిన్న మాట చెప్పినా ఈ ఊరి జనం మన ముగ్గురిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అలాంటిది ఏదైనా జరగకూడదంటే రాజావారి ఫ్యామిలీలో ఒక మనిషి మన వైపు ఉందని ఆంటీని నమ్మించాలి. అందుకే స్నేహ నన్ను ప్రేమిస్తున్నట్టు, నాతో లేచి రావడానికి రెడీ అయినట్టు ఆంటీలో అనుమానం రేకెత్తించాను. ఇప్పుడు ఆంటీ డైలమాలో ఉంది. కూతురు నిజమా, నేను నిజమా అని కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటివే ఇంకో 2-3 చేశామంటే ఆంటీ అనుమానం బలపడుతుంది. నాయుడు బావ సపోర్ట్ ఉంటుంది కాబట్టి స్నేహిని ఏం చేయలేదు, కానీ మన జోలికి కూడా రాలేదు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఆంటీ పంచాయతీ పెట్టినా మనకు అనుకూలంగా స్నేహ ఎక్కడ మాట్లాడుతుందన్న భయం. సో ఆంటీ ఇక మన జోలికి రాదు, రాలేదు. వావ్, సూపర్. మన రక్షణ కోసం భలే ప్లాన్ వేసావు తమ్ముడు. నువ్వు గ్రేట్. మరి నిజంగా స్నేహని ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు? నువ్వు నాయుడు బావతో విడాకులు తీసుకోగానే. మా పని కూడా అయిపోయినట్టే తమ్ముడు. రేపొద్దున్నే లాయర్ దగ్గరికి వెళ్దాం. సాక్ష్యాల్ని సంపాదించాం కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.